హలో అందరికీ. ఇంక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ 11:00కి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. 12 కల్లా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కయితే వచ్చేసాము. 12కే బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. మాకు మార్నింగ్ 4కి అయితే ఉంది ఫ్లైట్. ఎప్పుడు 3 గంటల ముందొచ్చేవాళ్ళం. ఈసారి 4 గంటల ముందొచ్చామనమాట. అయినా టైం ఏం మాకు మిగిలినట్టు అనిపించలేదు. అలానే అయిపోయింది. కొంచెం హడావిడిగానే అయింది చెకిన్ దగ్గర. క్యాబిన్‌లోకెప్పుడు కూడా మాకు పిల్లలతో ఇబ్బందవుతుందని 2 ల్యాప్‌టాప్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తాము. ఈసారి ఇంకో క్యాబిన్ బ్యాగ్ గూడా తీసుకెళ్లాల్సొచ్చింది. అదైతే ఎలో చేయమన్నారు. మేము ఒకటి ఎక్స్‌ట్రా పెట్టాం గానీ వెయిట్ కరెక్ట్‌గానే పెట్టాము. కాకపోతే చెకిన్‌లో 100 కేజీస్ మాత్రమే ఎలో చేస్తామన్నారు. సో, మేమైతే 3 బ్యాగ్స్ అయితే క్యారీ చేసాం ఇంకా మాతో పాటు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంక పిల్లలకి ఏదో ఒకటి తినిపిద్దామని జెప్పేసి అక్కడే కొద్దిగా ఏదో ఒకటి తిన్నామనమాట. తిన్న తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ అలా టైం ఉంటుంది. ఇంకా అక్కడే ప్లే ఏరియా చూసామనమాట. కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంతకుముందయితే నేను చూడలేదు. మరి ఎప్పటినుంచి ఉందో తెలీదు. అయితే ఇంకా అక్కడికి తీసుకెళ్ళాక వీళ్ళిద్దరూ అయితే బాగా ఆడుకున్నారు. వాళ్ళైతే ఇక్కడే నిద్రపోతారేమో అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూసాక ఇంకెలా నిద్రొస్తుంది వాళ్ళకి. ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇంకా మేము గూడా అలా గేట్స్ ఓపెన్ చేసే వరకు ఇక్కడే ఉన్నాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే ఎవ్వరు లేరు. ఒక్క పాప ఆడుకుంటూ ఉందంతే. మా తర్వాతయితే చాలా మందొచ్చారు. చాలా మంది పిల్లలైతే ఆడుకున్నారు. ఇంకా అది మొత్తం గూడా అల్లరి అల్లరిగా అయిపోయింది చాలా సేపయితే. యాహ్! ఫన్. అభి! Very fun. అభి! జున్ను, జున్ను. ఇంకా ఫస్ట్ ఫ్లైట్ అయితే అసలెలా వెళ్ళిందో గూడా తెలీదు మాకు. ఎక్కిన వెంటనే నలుగురం నిద్రపోయాము. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. అసలు ఎలా స్టార్ట్ అయిందో కూడా తెలీదు. ఎక్కాము ఇంకా అలానే పడుకుండిపోయాం నలుగురం. వాళ్ళు లేపారు బ్రేక్‌ఫాస్ట్ కోసం. అయినా సరే ఇంకా నో చెప్పేసి మళ్ళీ పడుకున్నాము. ఇంకా అలా డైరెక్ట్ ల్యాండ్ అయిన తర్వాతే లేచాము. తర్వాత అబుదాబిలో 5 అవర్స్ ఉందనమాట మాకు టైము. ఇంకా చాలా సేపు ఆడుకున్నారు, ఆడుకున్నారు. మేము కూడా ఏం తోచక అటు ఇటు తిరిగాం కాసేపు. ఇంకా అలానే ఇంకా అభిగాడు నిద్రపోయాడు మళ్ళీ. ఇంకా జున్నుకైతే ఇంకా అల్లరి చేస్తున్నాడని వాడికైతే ఫోన్ ఇచ్చేసాము. ఇంకా కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో అయితే మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి పిల్లలతో వస్తే గనక. ఎక్కడికక్కడ ఇలా స్ట్రోలర్స్ అని, ఇంకా వెహికల్స్ కానీ అలా చాలా ఉంటాయి. ఇంకా అలానే కాసేపయితే అటు ఇటు తిరిగేసి, మొత్తం చూసేసి, పిల్లలనైతే కొద్దిసేపు ఆడిపించేసి, ఇంకొక చోటయితే కూర్చొని రెస్ట్ తీసుకున్నామనమాట. ఇంకా ఈ పిల్లలు గూడా ప్రతి చోట గూడా ఫుడ్ అన్నీ గూడా తినరనమాట. సో, రోటీ తెచ్చుకున్నాము. ఇంకా వీళ్ళు ఫుడ్ ఏమన్నా ఫ్లైట్‌లో తినకపోతే రోటీ పెడదాం అన్నట్టు. సో, అదైతే పిల్లలకి పెట్టేసాం ఇక్కడే. ఇంకా ఈ ప్లేస్ చూసినట్టే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ గుర్తొచ్చింది. ఎందుకంటే మేమప్పుడు కూడా అబుదాబిలోనే ఆగాము. సెకండ్ ఫ్లైట్ ఇక్కడే. ఇదే ప్లేస్‌లో కూర్చొని వెయిట్ చేశామనమాట. అందుకని గుర్తు చేసుకున్నాం అప్పుడు డేస్ అయితే మళ్ళీ. అంటే ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ కదా! బాగా గుర్తుండిపోయింది ఈ ప్లేస్ అయితే. మా జున్ను కూడా ఇక్కడే పరిగెత్తి బాగా ఆడాడప్పుడు. సేమ్ ఇప్పుడు ఇదే ప్లేస్‌లో జున్ను, అభి ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. అంటే ఈ ప్లేస్‌కొచ్చిన వెంటనే కాసేపయితే కూర్చొని అలా చూసారు. ఇంకా వాళ్ళకి బోర్ కొట్టిన తర్వాత ఇంకిద్దరూ లేచి అయితే అలా ఆడుతూ ఉన్నారనమాట. ఇంక
ఇక్కడ కూడా గేట్స్ ఓపెన్ చేసేసారు. ఫస్ట్ అయితే బిజినెస్ క్లాస్ వాళ్ళనైతే పంపిస్తారనమాట. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇలా కిడ్స్ ఉన్న వాళ్ళని పంపించేస్తారు ఫస్ట్. అందుకని ఇంక మేము స్టార్టింగ్‌లోకే వచ్చేసాము. కమ్ జును. ఫ్లైట్ జును. ఇంక మాకన్ని ఫ్లైట్‌లు గూడా ఈ స్టార్టింగ్ 3 సీట్స్ అయితే మా కోసమే రాసిపెట్టినట్టు అయిపోయిందనమాట. ఇంకా ఏ ఫ్లైట్ ఎక్కినా గూడా ఈ సీట్సే మాకు. ఇవే కంఫర్ట్‌గా ఉంటాయి కూడా. ఆ మధ్యలో అభి ఎప్పుడైనా ఆడుకోవాలన్నా, వీళ్ళు కిందకి దిగి ఆడుకోవడానికి కానీ, మాకు ఫుడ్ తినటానికైతే చాలా ఇబ్బందవుతుందసల. ఈ ఫుడ్ తినే టైంలో అయితే ప్లేట్స్ 2 గూడా కింద పెట్టేసి, ఒకటి తను తిన్న తర్వాత, ఇంకా తన దగ్గరే ఇంకో ప్లేట్ పెట్టేసి తీసుకోవడం గానీ, లేదంటే తన ప్లేట్‌లోవి తీసుకోవడం గానీ చేస్తామనమాట. ఇంకా అలా అయితే కుదురుతుంది. ఇంకా ఏ సీట్స్ అయినా సరే అస్సలు కుదిరేది గాదు మాకు. ఇంకా ఈ ఫ్లైట్‌లో అయితే చక్కగా ఆడుకున్నారు. ఫస్ట్ టైమ్ వచ్చేటప్పుడైతే అభిగాడు ఎంత ఏడ్చాడంటే అంతా కొత్త కొత్తగా ఉండి, ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం ఆడి ఆడి ఉన్నారు. ఇక్కడ గూడా కాసేపు ఆడుకొని ఇంకా టేక్ ఆఫ్ అయ్యే ముందే నిద్రపోయారు ఇద్దరు కూడా. ఇంక ఈ ఫ్లైట్ మాత్రం పైకి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ తీసుకుంది. స్లోగా అలా వెళ్ళి, వెళ్ళి, వెళ్ళి ఇంకా అలా పైకెళ్ళిందనమాట. ఇంక ఈ ఫ్లైట్‌లో అయితే ఫుడ్ అయితే చాలా ఇచ్చారు. నేను షూట్ చేయడం అయితే ఇంకా కుదరలేదు. మధ్య మధ్యలో నేను కూడా పడుకున్నాను గానీ, పిజ్జాస్ ఇచ్చారు, డ్రింక్స్ ఇచ్చారు, జ్యూసెస్, అభిగాడికి చికెన్ బిర్యానీ ఇచ్చారు. ఇంకా మాకు చికెన్ రైస్, ఇంకా సలాడ్స్ ఇంకిలా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఫ్లైట్‌లో మిస్ అయినా, సెకండ్ ఫ్లైట్‌లో అయితే ఫుల్లుగా తిన్నాం ఫుడ్డయితే. ఇంక ఇంటికెళ్ళాక కూడా ఫుడ్ తినే అవసరం లేకుండా అయితే అయిపోయింది. ఇంకా ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకింతే ఇంకా ఇవాల్టికి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.